సో ఇదిగోండి మా సో అటు పక్కంతా సముద్రం, పోర్ట్, అగోడా జైల్ మ్యూజియం. అడల్ట్ 300, సీనియర్ సిటిజన్ 150. సినిమాలు ఉండే అప్పట్లో వాడిన ఫిరంగులు. ఇది అసలైన సెల్ మామ. అసలు గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పొలంగటే బీచ్ గైస్. సో ఆల్రెడీ టైం అయితే 10 అయిపోయింది. సో 10:30కి మనం చెక్అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనమైతే అగోడా ఫోర్ట్ అనేది ఇక్కడ ఉందన్నమాట. సో అది చూడడానికి వెళ్తున్నాం. సో మనం చెక్అవుట్ చేసి అక్కడికి వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. ఏంట్రా అంతా ప్యాక్ చేశారా? లెట్స్ గో. సో గైస్ ఇప్పుడే మనం రూమ్ నుంచి చెక్అవుట్ చేసాం. సో ఇంకా కార్ వేసుకొని బయలుదేరిపోవడమే. సో లెట్స్ గో. సో లగేజ్ అంతా సర్దేశాం. ఈరోజు మనకి దసరా కావడంతో ఎక్కడ చూసినా పూజలు చేస్తున్నారు. సో బండ్లన్నీ డెకరేట్ చేస్తున్నారు పూలతో. సో ఇక్కడ చూడండి మీకు పూల షాప్ చూపిస్తాను. డిఫరెంట్ ఫ్లవర్స్, రైట్. సో ముందు మనకి ఒక ఆంధ్ర రుచులు అని ఒక రెస్టారెంట్ కనిపించింది. సో మన వాళ్ళు అది ట్రై చేద్దామన్నారు. వై గోయింగ్ దేర్. ఆల్మోస్ట్ 50% షాపులు అన్నీ క్లోజ్ ఉన్నాయి ఈరోజు, ఫెస్టివల్ కాబట్టి. దాంతోపాటు గాంధీ జయంతి. సో డ్రింక్స్ అన్ని బంద్ కాబట్టి సో మీకు అసలు షాప్స్ ఉండవు. సో ఓన్లీ మందులేని షాప్స్ మాత్రమే ఉంటాయి. సో ఇదేది సూర్యాపేట వారి విష్ణుమాయ తెలుగు రుచులు వగర. ఏమైందిరా? ఓన్లీ బోండా వడ. సో ఇదిగోండి మా సో అటు పక్కంతా సముద్రం, చూడండి, పోర్ట్, అగోడా జైల్ మ్యూజియం. సో టికెట్స్ అయితే తీసుకోవాలి అక్కడ. మీరు చూడొచ్చు ఇక్కడ ఫిరంగులు ఇలాంటివన్నీ ఉన్నాయి. అప్పట్లో యుద్ధాల కోసం వాడిందని. అడల్ట్ 300, సీనియర్ సిటిజన్ 150, చైల్డ్ 0 to 150. ఓన్లీ బిట్వీన్ ఈవినింగ్ మాత్రం 450 ఉంది, ఎందుకో మరి తెలియదు. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళకైతే ఫ్రీ. చూడండి జైల్ డోర్ ఇది. లోపలైతే వ్యూస్ బాగా అనిపిస్తున్నాయి. లోపలికి వెళ్ళినాక చూద్దాం. టికెట్ ఎంతసేపు ఇది ఇక్కడ? ఎంతసేపు ఉంది? ఓకే. ये कुछ टाइमिंग है या नहीं है टाइमिंग, 1 घंटा 2 घंटा। సో మన చేకైతే ఇటు ఆగేశారు. టైం లిమిట్ ఏం లేదంట. సో యాజ్ పర్ యువర్ విష్ ఎంతసేపు అయినా ఉండొచ్చు. జైల్లోకి వెళ్తారంట ఆయన, అండర్ మెయింటెనెన్స్. సినిమాలు ఉండే అప్పట్లో వాడిన ఫిరంగులు. ఏ బాదని చూసే బా, ట్రై చేయబా. చూడండి ఇది ఎప్పుడుదో ఉంటది. చాలా సంవత్సరాల కింద ఇది కట్టారు. సో ఇప్పుడు ఇలా ఉంది. సో ఊహించుకోండి మన స్వతంత్రం రాకముందు ఇలాంటి టైంలో ఈ జైలు ఎలా ఉండేదో. చూసారు కదా జైల్ మ్యూజియం. ఇంకా మనం లోపలికి వెళ్ళి ఏమున్నాయో చూద్దాం. ఇదిగోండి మన ఇండియన్ ఫ్లాగ్. ఇక్కడ మనకి డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఫోర్ట్ అగోడా జైల్ మ్యూజియం ఇనాగ్రేటెడ్ బై శ్రీ నరేంద్ర మోడీజీ, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. ఎంట్రీ క్లోజ్ ఫర్ విజిటర్స్. సో అది అండర్ గ్రౌండ్ జైలు ఉంటుంది గైస్. అక్కడికైతే మనకి అలౌ చేయరు. ఇక్కడ ఉన్న జైలునే వీళ్ళు విజిటర్ ప్లేస్గా చేశారనమాట. సో లోపలికి వెళ్తున్నాం. ఇదిగోండి ఎంట్రీ హియర్ ఆన్ వాట్స్ ఓన్లీ విత్ గోడా రిస్ట్ బ్యాండ్. సో ఇప్పుడే మనం ఎంట్రీ అయ్యాం లోపలికి. ఇక్కడ ఏమున్నా చూడండి, ఎంట్రీ హియర్ ఫ్రమ్ ఆన్వర్డ్స్ ఓన్లీ విత్. జైలు ఇంకా ముందుకుంటుందని చెప్తున్నారు. సో ముందుకెళ్ళి చూద్దాం. మీరు చూడండి ఇక్కడ కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది అసలైన సెల్ మామ. అసలు లోపల చూపిరా. అసలు ఏం మాత్రం స్పేస్ ఉండదు. ఓ 4 మంది పడుకోవడం కూడా కష్టం ఇక్కడ. మేబీ ఇక్కడే పడుకుంటారేమో. చూడండి ఈ ప్లేస్ కూర్చోడానికి ఇది. సో ఇది మామ సెల్ లోపల మనకు ఒక చర్చ్ లా టైప్ ఉంది. మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రార్థన చేసుకుంటారేమో.
చూడండి గోవా ది ల్యాండ్. సరే లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ ఏమున్నాయి చూద్దాం మ్యూజియంలో. చూడండి అప్పట్లో ఎలా ఉన్నదో ఫొటోస్. నో ఎంటర్, నో ఎంట్రీ అంట. ఇవన్నీ ఓల్డ్ ఫొటోస్ అనమాట. చూడండి రీడ్ ట్రిగ్నోమెట్రిక్ సర్వే మార్కర్ అట్ కూడా జైల్. ఇక్కడ కనిపిస్తుందా మీకు? ట్రిగ్నోమెట్రిక్ సర్వే మార్కర్ అంట ఇది. ఇక్కడ చూడండి రూయిన్స్ ఆఫ్ ద చర్చ్ స్టీఫెన్ అగస్టైన్. ఇక్కడ సెల్ఫీ తీసుకోవచ్చు. మనం ట్రై చేద్దాం. ఇదేదో నంబర్స్ ఉన్నాయి. నంబర్ 1550. ఇక్కడ ఈ పిక్చర్ ఏం అది కనిపిస్తుందా? అది దాంతో ఏం కనిపిస్తుంది? సో ముందు జైలు ఎలా ఉందో ఈ పిక్చర్స్ అనమాట. మనం దాంతో చూడొచ్చు. మనం పాత సినిమాలో చూసినట్లయితే ఇలా తిప్పి చూసేవాళ్ళంగా. సో అలాంటిది అనమాట. సో నేను ట్రై చేస్తా చూసి. ఎక్స్క్యూజ్ మీ. సో ఇది ఇలా తిప్పుతూ ఉంటే ఇమేజెస్ ప్లే అవుతూ ఉంటాయి. కెమెరా తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి ఇంకా ఇదిగోండి ఇంకా తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళరా. ఇది చూపించు. సో ఇలా మనం తిప్పుతూ ఉంటే ఇమేజెస్ అని స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ రండి. సో వీళ్ళు అప్పట్లో సైనికులు ఎలా ఉండొచ్చు చూడండి. మనం ఫోటో తీసుకున్నాం ఇక్కడ. ఓకే సెల్ఫీ. హాయ్. అయ్యో కళ్ళు మూసేసాను. ఐ టేక్ వన్ మోర్ ఫోటో. ఇప్పుడు బాగా వచ్చింది. ఇదిగో మన ఫోటో ఎక్కడుంది? సో మేమందరూ కలిసి ఫోటో తీస్తున్నాం ఇప్పుడు. రండి రండి. రెడీ స్టార్ట్ కెమెరా యాక్షన్. ఆడ పైన చూడండి. చాలు ఓకే. ఇదిగో మన ఫోటో. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ దిగారు. ఇదిగో మామ. సో ప్లేసెస్ ఇక్కడ చూడడానికి ఎక్స్ప్లోర్స్ బోర్డ్ ఏమున్నాయి. సో డిస్టెన్స్ ఫ్రమ్ అగోడా, టైమ్ టు రీచ్. బటర్ఫ్లై బీచ్ అంట. బటర్ఫ్లై బీచ్ ఇన్ గోవా ఇస్ ట్రాంక్విల్ పారడైజ్ విత్ బ్రీత్. ఇది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అన్సీన్ మీరు చూడండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇదేంటిది? డెమిస్టిఫై, రివీల్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. వెళ్దాం బాగా. ఇంకా మ్యాప్ అనమాట ఎలా ఉంది చూడండి. సో మనం ఈ ప్లేస్లో వచ్చాం. ఫ్లాగ్, హై సెక్యూరిటీ ఎంట్రన్స్, ఈ ఫిరంగ్స్ ఇవన్నీ చూసాం మనం. చాలా పెద్దగా ఉంది జైలు. వెళ్దాం బాగా. ఈ సెల్ ఉంది కదా, ఈ సెల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇది స్కాన్ చేయొచ్చు. స్కాన్ చేస్తే మీకు ఫోన్లో చూడండి. ఇదిగో మొత్తం హిస్టరీ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. చూడండి. సో దిస్ టెంపుల్ ఈస్ డెడికేటెడ్ టు లార్డ్ శ్రీ విఠల్ అండ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ లిబరేషన్ అని. సో ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏం పా జైల్లో ఏం చేస్తున్నారా బా? ఏమచ్చారు జైల్లో ఏం చేస్తున్నారు? యో పడుకోకూడదు అయ్యాడా?
నీకు ఇప్పుడు కారాగారం శిక్ష విధిస్తున్నాను. ఐఎమ్ రికార్డింగ్ బ్రో. స్ట్రగుల్ ఇక్కడ ఏదైతే స్ట్రగుల్ వాళ్ళు ఫేస్ చేశారో ఇక్కడ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చూద్దాం రండి. సో ఫ్రీడమ్ స్ట్రగుల్ అని ఎకనామిక్ ఎక్స్ప్లోరైటేషన్, గెయినింగ్ కంట్రోల్ ఆఫ్ ద స్పైస్ ట్రేడ్ ఫ్రమ్ ద అరబ్స్, ద పోర్చుగీస్ దెన్ టు అచీవ్. సో ఇక్కడ ఏం చేశారంటే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఏ ఇయర్లో ఎలాంటి ఫ్రీడమ్ స్ట్రగుల్ జరిగింది. సో ది సరెండర్ అంట, ద పోర్చుగీస్ ప్రిజనర్స్ ఆఫ్ వార్ క్యాప్చర్డ్ డ్యూరింగ్ ఆపరేషన్ విజయ్, ద లిబరేషన్ ఆఫ్ గోవా బై ద ఇండియన్ మిలిటరీ ఫోర్సెస్ అండ్ లైన్ అప్ అట్ మిలిటరీ బ్యారక్స్. ఎందుకు తీసుకోవచ్చరా సరే రా. సి ఆపరేషన్ విజయ్ అప్పుడు జరిగినప్పుడే ఈ గోవాని వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ క్యాప్చర్ చేసింది. ఇదిగోండి, December 10, 1961, Jawaharlal Nehru, the Prime Minister Nehru calls an emergency meeting attended by the military commanders to begin planning for the impending action. Karane. So part 1, part 2, part 3, operation వెళ్దాం. The team, Operation Vijay, Indian Armed Forces. ఇది హోలోగ్రామ్ అంటే ఇది ఇప్పుడు వస్తుంది, ఇది అప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. చూడి కింద ఇది చూపిరా. సో డిస్ప్లే ఇక్కడ చేస్తారు కానీ ఇక్కడ మనకి ఇమేజ్ కనిపిస్తుంది కదా, చూడండి. ఇటుపక్క చూస్తే ఇటుపక్క నుంచి సేమ్ ఇమేజ్ కనిపించింది. పద్మనాభ సిర్కా 12th century AD. సేమ్ పిక్చర్ ఇక్కడ కూడా కనిపిస్తుంది మనకు, ఇక్కడ మరియు ఇక్కడ కూడా బాగుంది కదా. సో ఆ పిక్చర్స్ అన్ని ఇక్కడ చూడండి. ఆ ఆర్ట్ కార్నర్లో గోవాన్ సీషెల్ క్రాఫ్ట్స్. సో గోవాలో దొరికే డిఫరెంట్ ఆర్ట్ కార్నర్స్ అన్ని దీంతో పెట్టారనమాట. తమిళ్ రారా. సో ఇక్కడ చూడొచ్చు అప్పట్లో ఇక్కడ ఉన్న పీపుల్. సో అప్పట్లో ఇక్కడ ఉన్న పీపుల్స్ అండ్ దేర్ కల్చర్ ఇక్కడ చూడండి ఎలా ఉన్నారు. ఇక్కడ తీసుకురా. ఇప్పుడు చేపలు పట్టేవాళ్ళు సో ప్రీవియస్లో ఎలా ఉన్నారో